మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే ఇలా ఎదిరించి పోరాటం చేయడం కొత్త కాదు. ఎదిరించి పోరాటం చేయడం కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. నాకు ఎదిరించి పోరాడు పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అణగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు మడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. ఏ 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అర్హత లేకనా? అరే పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు.